మిర్చి ధరల్లో కదలిక మొదలైందండి. ఒక నెల రోజుల నుంచి రోజువారీ పెరుగుతూ వస్తూ ఉన్నది. కానీ ఒక వారం నుంచి ఓన్లీ తేజ మిర్చికి సంబంధించి మంచి క్వాలిటీ ఉన్నటువంటి తేజ మిర్చి కోల్డ్ స్టోరేజ్ నుంచి బయటికి దిగిపోవడం వల్ల రైతులు కొనుగోలుదారులకి ఎగుమతిదారులకి కావాల్సిన క్వాలిటీ దొరకపోవడం వల్ల 500 నుంచి 700 వరకు రేటు పడిపోయింది. ఇది వాస్తవం. అయితే మిర్చి విషయంలో మిగతా రకాలన్నీ కూడా కాస్త మంచిగానే ఉంది రేటు. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాం. మిర్చి ధరల్లో కదలిక అయితే మొదలైందండి. ఇటీవల వరకు ఉసూరు అనిపించినటువంటి మిర్చి క్రమేణా పెరుగుదల నమోదు చేసుకుంటుంది. ఏటా ఓనం పండుగ తర్వాత మిర్చి ధరలు పెరగడం పరిపాటి. ఈ ఏడాది అదే ఆనవాయితీ కొనసాగింది. దసరా దీపావళి రానున్నందున బంగ్లాదేశ్ సరిహద్దు సోమవారం నుంచి 3 వారాల పాటు మూసేస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆలోగానే సరుకు తరలించడానికి వీలుగా కొనుగోలు పుంజుకున్నాయి. ఫలితంగా గత వారం రోజుల్లో ధరల్లో పెరుగుదల కనిపిస్తూ ఉంది. పంటలు కీలక దశలో ఉండగా వ్యవసాయ అవసరాల కోసం రైతులు మిర్చి నిల్వలు విక్రయిస్తూ ఉంటాయి. ఈ కారణాలతో యార్డులో నిత్యం 40,000కు పైగా బస్తాలు విక్రయాలు జరుగుతాయని చెప్తా ఉన్నారు. అయితే వేసవి సెలవుల తర్వాత స్తబ్దత వీడి జూన్ జూలై మాసాల్లో ధరల్లో స్తబ్దత నెలకొంది. కింటాకి 11,000 12,000 ఉన్నది. ఆ రోజుల్లో రైతులు అమ్మకాలకు దూరంగా ఉన్నారు. జూలై మాసాంతానికి 13,000 పెరిగిన ధర ఆగస్టు సెప్టెంబరు 15,000కు చేరింది. సెప్టెంబర్ 12 నాటికి బ్యాడిగి మేలిమి రకం వచ్చేసి 5531 రకం కూడా గరిష్టంగా 16,200 తగిలిందండి. 341 బ్యాడిగి రకాలు 16,000 వరకు కూడా తగలడం విశేషం. అయితే సోమవారం నుంచి బంగ్లాదేశ్ సరిహద్దు మూసివేత నేపథ్యంలో ధరలు నిలకడగా సాగుతూ ఉన్నాయి. పండగల తర్వాత నాణ్యమైన మిర్చి మార్కెట్లో ఆశాజనకంగా ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నారు. గుంటూరు నగరంలోని శీతల గోదాముల్లో నిల్వ ఉన్న మిర్చి సుమారు 30 లక్షల టిక్కీలు, రాష్ట్రం మొత్తం మీద దాదాపు 45 లక్షలకు పైగా మిర్చి బస్తాలు నిల్వ ఉన్నాయని చెప్తా ఉన్నారు. అయితే సాగు విస్తీర్ణం కూడా బాగా తగ్గింది. సాగు విస్తీర్ణం మీద పూర్తి సమాచారం రావాలంటే అక్టోబర్ చివరి వారం వరకు వేచి ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. ఈ సీజన్లో మిర్చి సాగు విస్తీర్ణం బాగా పడిపోయిందని మాత్రం వాస్తవం. జిల్లాలో ఏటా ఈ సమయానికి 2,653 హెక్టార్లలో సాగయ్యేది. ఈ ఏడాది ఇప్పటి వరకు 342 హెక్టార్లలో మాత్రమే పంట ఉంది. సాధారణ సాగు విస్తీర్ణం 20,625 హెక్టార్లు. ఈ సీజన్లో 16,752 హెక్టార్లలో సాగు అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం పరిస్థితి చూస్తూ ఉంటే విస్తీర్ణం మరింతగా తగ్గుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తూ ఉంది. పల్నాడు, బాపట్ల జిల్లాలోనూ కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. నీటి వసతి ఉన్నవారు మొక్కజొన్న వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. మిర్చి ధరల్లో ఇంకాస్త పెరుగుదల ఉంటే మటుకు రైతుల ఆలోచనలో మార్పు వచ్చే అవకాశం ఉంది. తర్వాత కొంతమంది మిర్చి వేసేదానికి కొంతమంది రేటు చూసి మిర్చి వేయడం కోసం కూడా కొంతమంది రైతులు వెయిటింగ్లో ఉన్నారు. ఒకవేళ మిర్చి అనుకున్నట్టుగా పండగల తర్వాత ఒక 2-3 వేలు అంటే ఇప్పుడు 16,000 దాకా తగిలింది. 19,000 వరకు కానీ రేటు తగిలితే మళ్ళీ మిర్చి విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్తా ఉన్నారు. మరి ఈ విషయమై మిర్చి రైతులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.